అందరూ వద్దనుకుంటున్నారు, నువ్వు కూడానా? ఈ రోజున తండ్రి నీ బిడ్డల్ని ఇంటెదురోళ్ళు వద్దనుకుంటున్నారు, స్కూల్ వాళ్ళు వద్దనుకుంటున్నారు, కాలేజీ వాళ్ళు వద్దనుకుంటున్నారు, యూనివర్సిటీ వాళ్ళు వద్దనుకుంటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వద్దనుకుంటున్నారు, నువ్వు కూడానా? ఎస్, వాళ్ళు నిన్ను అంత గాయపరిచారు, సమాజాన్ని అంత గాయపరిచారు, కుటుంబ సభ్యులను అంత గాయపరిచారు, ఆర్థికంలో నిన్ను గాయపరిచారు, అన్ని రంగాల్లో నిన్ను గాయపరిచారు. అందరూ వద్దనుకుంటున్నారు, నువ్వు కూడా వద్దనుకుంటావా? ఈ రోజున నువ్వు తండ్రివి, నిన్ను తండ్రిగా ఏర్పాటు చేసిన ఇంకొక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి కూడా నిన్ను వద్దనుకుంటే నీ పరిస్థితి ఏమైపోయేది? సమరయ స్త్రీ 5 పురుషులకు భార్య, ఇంకొక పురుషుడు అపాయింట్మెంట్లో ఉన్నారు, అందరూ వద్దనుకున్నారు. కానీ యేసే అన్నాడు, నువ్వు నాకు కావాలి అన్నాడు. ఎందుకు తెలుసా? వారికి మార్చటం తెలియదు, నా యేసయ్యకి ఆమెని మార్చటం తెలుసు. ఈ రోజున తండ్రి అందరూ వద్దనుకుంటున్నారు, నువ్వు కూడా వద్దనుకుంటున్నావా? వాళ్ళకి నీ బిడ్డను మార్చడం తెలదు. ఎవరైతే వద్దనుకుంటున్నారో వారికి నీ బిడ్డను మార్చడం తెలదు. కానీ నీలో యేసయ్య ఉన్నాడు గనక నీ ద్వారా నా దేవుడు నీ బిడ్డల్ని మార్చేటట్టు నా దేవుడు చేయగలడు. అదే గనక యేసయ్యే నిన్ను వద్దనుకుంటే నీ పరిస్థితి ఏమైపోయేది? కానీ ఆయన వద్దనుకోవాలా, నువ్వు నాకు కావాలి అన్నాడు. దేవా, నువ్వే గనక నేనేమేం పాపం చేశానో దాన్ని గనక ఒక రికార్డు మెయింటైన్ చేసి ఉంటే నేను నిలబడగలనా రాజా? మీరు నిలబడగలరేమో కానీ నేను నిలబడలేను. కానీ కావాలని నేను చేసిన తప్పులన్నీ మర్చిపోయావయ్యా. యెహోవా, నువ్వు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ఎవడు నిలవగలడయ్యా? నిలవలేడయ్యా. కానీ నువ్వు నా దోషాలన్నిటినీ కావాలని మర్చిపోయావు, నా పాపాలన్నింటినీ కావాలని మర్చిపోయావు, నేను చేసిన తప్పులన్నింటినీ కావాలని మర్చిపోయావు, నా రాంగ్స్ అన్ని నువ్వే కావాలని మర్చిపోయావు. దేవా, నువ్వు కావాలని మర్చిపోయి నీ ఎదుట నన్ను నిలబెట్టుకున్నావయ్యా. తండ్రి, అదే నువ్వు చేయాలి. నీ బిడ్డలు చేసిన దాన్ని నువ్వు ఒక రికార్డు మెయింటైన్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది? ఆ కూతురు పరిస్థితి ఏమైపోద్ది? కుమారుడు పరిస్థితి ఏమైపోద్ది? 5 లక్షల బిల్డింగ్ అమ్మేశావురా, నువ్వు అలా చేసావురా, నువ్వు అలా చేసావురా. నీ బిడ్డ నిలబడలేడు, నీ కుమారుడిని ఎదుట నిలబడలేడు, నీ కూతురుని ఎదుట నిలబడలేడు. నా దేవుడే నీ రికార్డుని కొట్టిపడేస్తే, నీ బిడ్డల విషయమైన నీ రికార్డు కొట్టే నీ బిడ్డని ఎదుట నిలబడతాడు. నీ కళ్ళ ఎదుట ఈ రోజున దేవుని ఎదుట మనం ఎలా కూర్చొని నిలబడ్డామో నీ బిడ్డలు కూడా అలా ఆశీర్వదింపబడతారు. ప్రేమ చేసిన తప్పులను ఒక రికార్డు మెయింటైన్ చేయదంట, క్యాన్సిల్ చేస్తే. అందరూ వద్దనుకుంటున్నారు, నీ కుమారుణ్ణి నువ్వు వద్దనుకోకూడదు, నీ కూతుర్ని నువ్వు వద్దనుకోకూడదు. మంచోడో గొప్పోడో, గొప్పగా సంపాదిస్తున్నాడో లేకపోతే అలాంటోడు కాదో, నథింగ్, నువ్వు వదులుకోవద్దు. నీకిచ్చిన